వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను సింధూర. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మన ప్రపంచాన్ని రంగులమయంగా చూపే కళ్ళు ఎంత విలువైనవో మనమందరికీ తెలుసు. కానీ ఆ కంటి చూపు వెనుక ఉండే అసలైన స్క్రీన్ రెటీనా గురించి మనకు ఎంతవరకు తెలుసు? డయాబెటీస్, బీపీ ఉంటే కంటి చూపు పోతోందా? ముసలితనంలో వచ్చే చూపు మందగించడాన్ని ఆపలేమా? అసలు లేజర్లు, ఇంజెక్షన్ల ద్వారా పోయిన చూపును మళ్ళీ తీసుకురావచ్చా? డయాబెటీస్ ఉన్నవారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవటం ఎంత ముఖ్యం? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, సెంటర్ ఫర్ సైట్ క్లినిక్ డాక్టర్ జె కావ్యారావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్, అసలు కంటి సమస్యల గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు రెటీనా అంటే ఏంటి? సో ఇది రెటినా అంటే మనకు కంటి లోపల ఉండే కంటి నరము అని అనేది అంటాము. మనకు బ్రెయిన్ నుంచి వచ్చే కనెక్షన్ సిగ్నల్ మనకు కంటి లోపల రెటినా అని అనేది అంటాము. సో మనకు లైట్ అనేది మన కంటి లోపల తగిలితే అది అనేది మనకు నర్వ్ సిగ్నల్స్ లా కన్వర్ట్ అయ్యి మనకు బ్రెయిన్లోకి వెళ్తుంది. సో ఆ సిగ్నల్స్ అనేది మనకు ఇమేజెస్ అనేది మనం ఎలా చూస్తున్నామో దాన్ని రెటినా బట్టి డిపెండెంట్ ఉంటుంది. ఒకవేళ నరంలో ఏమైనా దెబ్బ తినిందంటే, అంటే ఏమైనా సిస్టమిక్ కాజెస్ వల్ల ఏమైనా అయ్యిందంటే అప్పుడు మనకు విజన్ అనేది దెబ్బతింటుంది, చూపు అనేది తక్కువ అవుతుంది. సో అందుకనే రెటినా అనేది మనకు చాలా ముఖ్యము. ఓకే. అండ్ డాక్టర్, అలాగే రెటీనాకి అంటే ఈ విజన్కి అంత కీలకం ఉందంటారా? అంత ఇంపార్టెన్స్ ఉంది అని అంటారా? డెఫినెట్గా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే మనము టైంకి చెకప్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఒకవేళ దానికి ట్రీట్మెంట్ టైంకి అందకపోతే చూపు వెనకకి రావకపోవటము, అవన్నీ చాలా రీజన్స్ ఉంటాయి. సో డెఫినెట్గా టైంకి రెగ్యులర్ చెకప్స్ అనేవి, లేకపోతే ఇయర్లీ చెకప్స్, ఇప్పుడు మనం బాడీ హెల్త్ చెకప్ ఎలా చేస్తామో అట్లా కంటిది కూడా హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే రెటీనా ప్రాబ్లమ్స్ అనేవి అంటే అందరిలో కామన్గా ఉంటాయా, డిఫరెంట్గా ఉంటాయా డాక్టర్? సో ఇప్పుడు కామన్ మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ ఏమో షుగర్. ఓకే. మనకు షుగర్ ఏంటంటే ఇండియా మనది డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని అంటాము. సో దానివల్ల ఆల్మోస్ట్ 90 to 95% టైప్ 2 డయాబెటీస్తోని సఫర్ అవుతున్నారు. సో డెఫినెట్గా షుగర్ వల్ల మనకు కంటికి వచ్చేది డయాబెటిక్ రెటినోపతి అని అంటాము. అది కాన్స్టిట్యూట్స్ ఫర్ అబౌట్ 68% సర్వే ప్రకారము. నెక్స్ట్ వచ్చేది మనకు బీపీ. బీపీ ఏంటంటే మనకు కంటికి ఎఫెక్ట్ అవుతుంటే హైపర్టెన్సివ్ రెటినోపతి అని అంటాము. అది ఆల్మోస్ట్ 49 to 60% కాంట్రిబ్యూట్ అవుతుంది. సో అది ఇంపార్టెంట్. అందులో మళ్ళీ మనకు బ్రాంచ్ రెటినల్ వెయిన్ ఆక్లూజన్ అండ్ సెంట్రల్ రెటినల్ వెయిన్ ఆక్లూజన్ అంటే ఏంటంటే ఇవి రెండు మనకు డైరెక్ట్గా హార్ట్ నుంచి వచ్చే కనెక్షన్ వచ్చేవి ఐకు ఉంటుంది. సో ఈ వెయిన్ ఆక్లూజన్స్ కూడా దే కాంట్రిబ్యూట్ అబౌట్ 15%. నెక్స్ట్ ఏంటంటే మనకు డిజీజెస్ ఆఫ్ ది ఓల్డ్ అని అంటాం, అది మ్యాక్యులర్ డీజనరేషన్ అని అంటాము. అదేమో ఇట్ కాంట్రిబ్యూట్స్ టు అబౌట్ 12%. ఇంకొకటి ఏంటంటే రెటినల్ డిటాచ్మెంట్, అంటే మన కంటి నరం ఊడిపోయేది అని అంటాము. అది ఏ ఏజ్లోనైనా అవ్వచ్చు. దట్ కాంట్రిబ్యూట్స్ టు అబౌట్ 9%. సో ఇవి రకరకాల ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఉన్న ఇష్యూస్ ఇవి. ఓకే డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు, ప్రవీణ్ గారు, హైదరాబాద్ నుంచి. హలో. హలో ప్రవీణ్ గారు, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి ప్రాబ్లం ఏంటిది? మాకు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఇది ఐసైట్ ప్రాబ్లం అని, రెటినా ప్రాబ్లం అని చెప్తుండే. ఇక్కడ సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లి తన్వి ఐ సెంటర్కి వెళ్ళాం మేడం. ఓకే. అక్కడ మాకు సిట్టింగ్స్ పెట్టారు, మనకు 3 సిట్టింగ్స్ పెట్టారు. 3 సిట్టింగ్స్ ఏంటిది? ఇక్కడ మనకు దాని ముందట కూర్చోబెట్టి షూట్అవుట్ చేస్తారు మేడం. లేజర్ ఏదైతే మనకు ప్రాబ్లం అయిందో ఇదికి వస్తుంది కదా, దాన్ని షూట్అవుట్ చేస్తారు. ఎవ్రీ టైం 15 to 25 minutes కూడా పడుతుంది. కంప్లీట్ ఐ ఫైరింగ్ అనుకోండి మేడం. 3 సిట్టింగ్ చేశారు మేడం. 3 సిట్టింగ్స్ అయితే 3 months అయిపోయింది, ఫిబ్రవరిలో అయిపోయింది. ఇప్పటి సైట్ అయిందంటే కొంచెం స్పెక్స్ కూడా ఇచ్చినారు, చూసినాం మేడం. కాకపోతే సడన్ గా ఎవరన్నా ఉండట రోడ్డు దాటినా ఏదైనా చేసినా బండి కనిపించదు ఒక్కొక్కసారి. సో మీరు చెప్పే ప్రకారం ఏంటిదంటే మీరు లేజర్ అనేది చేస్తారు, అది గ్రీన్ లేజర్ అని చేస్తారు మోస్ట్లీ. ఎందుకు అంటే షుగర్ ఉన్నందువల్ల దానికోసం అని లేజర్ చేస్తారు.
ఓకే. బట్ విజన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ తనకి చాలా అడ్వాన్స్ స్టేజెస్లో ఉంది, కంటి నరం అనేది చాలా సన్నగా పడిపోయింది అని అంటే దెన్ గ్లాసెస్తోని కూడా ఎంతవరకు కరెక్షన్ అవుతుందని అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కొందరికి ఎలా అంటే గ్లాసెస్ వేసుకున్నా కూడా ఉన్న చూపుని కాపాడుకోవడానికని ఇవ్వాల్సి వస్తుంది గ్లాసెస్. కానీ వెనకకు తిరిగి ముందు ఫస్ట్ లాగా విజన్ రావాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. డాక్టర్ గారు, డయాబెటిక్ రెటినోపతి అది అసలు ఎంత డేంజరు, దాన్ని ఎలా రెడ్యూస్ చేసుకోవచ్చు అని అంటారు? తో మనకు డయాబెటిక్ రెటినోపతి అనేది ఏంటంటే మనకు ఫస్ట్ మెయిన్లీ మనకు స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. తో ప్రీ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకు HbA1c లెస్ దెన్ 6 ఉంటే వాళ్ళకు ఇయర్లీ స్క్రీనింగ్ ఒకసారి చేయాలి. ప్రాబబ్లీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే అందరికీ మాస్టర్ హెల్త్ చెకప్లో ఎలా ఉంటుందో కంపల్సరీ దాంట్లో కూడా డయాబెటిక్ లేకపోతే ఐ స్క్రీనింగ్ అనేది డెఫినెట్గా ఇంక్లూడ్ చేయాలి దాంట్లో. ఓకే. దెన్ మనకు మైల్డ్, మోడరేట్, సివియర్, వెరీ సివియర్, అడ్వాన్స్ స్టేజెస్లో ఉంటుంది. సో మనకు ఆ వేరియేషన్ బట్టి లెవెల్ ఆఫ్ సివియారిటీ బట్టి మనకు ఎవ్రీ 6 మంత్సా లేకపోతే ఎవ్రీ ఇయర్లీ చెకపా, అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్న వాళ్ళలో ఎవ్రీ 3 మంత్స్ చెకప్ చేసుకుంది ఇంపార్టెంట్. లేకపోతే కంప్లీట్ బ్లైండ్నెస్ కూడా రావచ్చు దాంతో. అంటే ఈ రెటీనా ప్రాబ్లం అనేది అంటే ఆక్యుపేషన్ పరంగా తీసుకుంటే కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉంది అని అంటారా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు GHMC కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే డస్ట్ ఏరియాలో ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు లైట్ కింద ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు కొంతమంది, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు లేకపోతే మేము లైట్కి ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉంటాం కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి ఏమైనా రెటీనా ఇష్యూస్ లేదంటే IT ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ ఏంటంటే వాళ్ళు మోర్ దెన్ 8 hours కన్నా ఎక్కువ కూడా స్క్రీన్ అలానే చూస్తూ ఉంటారు, మరి వీళ్ళకి ఏమైనా రెటీనా ఛాన్సెస్ అంటే ఆ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటారా? సో డయాబెటిక్ రెటినోపతి ఏంటంటే యూజువలీ మనకు సెడెంటరీ లైఫ్ స్టైల్ అని అంటాం. అంటే డెస్క్ జాబ్, స్ట్రైట్ 8 hours కూర్చోవటము, ఓవర్ ఈటింగ్ వల్ల, ఓవర్ వెయిట్ వల్ల, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్, మన చేసే జంక్ ఫుడ్. ఓకే, లైఫ్ స్టైల్ కూడా దీని మీద డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొకటి మనకు హెరిడిటరీ ప్యాటర్న్ వల్ల కూడా మనకు ఈ ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ అవుతాయి. సో అందుకనే ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ అ మస్ట్. ఓకే, చేయించుకోవాలి. డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, నవీన్ గారు వరంగల్ నుంచి. హలో. హలో, నమస్తే అండి, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో నవీన్ గారు, మీ టీవీ వాల్యూమ్ కంప్లీట్గా మ్యూట్లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి. మ్యూట్లో పెట్టాను మేడం. ఓకే, మాట్లాడండి. మేడం, నాకు చిన్నప్పటి నుండే కంటికి ప్రాబ్లం ఉన్నది మేడం. ఓకే. -20 ఉండే. ఓకే. తర్వాత లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను నేను. ఓకే. ఈ మధ్యన మళ్ళీ రెటినా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మాకు. ఓకే. చాలా ఇబ్బంది ఉన్నది, అంటే వెహికల్ నడపాలన్నా ఏం చేయాలన్నా కూడా మాకు ఇబ్బంది అవుతుంటుంది. ఓకే. తో ఏం రెటినా ప్రాబ్లం వస్తుంది సార్ మీకు? రెటినా డిటాచ్మెంట్ అని అంటున్నారు వాళ్ళు. అంటే ఇంకా కంప్లీట్ ఏం కాలేదు, కాకపోతే యాప్టిక్ నర్వ్ ఉంది కదా, అది వీక్ అవుతుందని చెప్తున్నారు. సో సార్, మీకు రెటినల్ డిటాచ్మెంట్ అని మెన్షన్ చేశారు కాబట్టి దాని టిపికలీ ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంటుంది. ఎందుకంటే మీది -20లో ఉంది అంటే చాలా హై మయోపిక్ కండిషన్ కిందికి వస్తుంది. సో అలాంటి కండిషన్స్ ఏంటంటే డెఫినెట్గా మీకు రెటినా టేర్ అవ్వటము, డిటాచ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఒకవేళ మీ డాక్టర్ రెటినా డిటాచ్ అయ్యింది అని అంటే మీరు డెఫినెట్గా ఆపరేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే మీకు చూపు అనేది చాలా కష్టము వెనకకి రావటము. డాక్టర్ గారు, AMD అంటే ఏంటి అసలు? ఇది AMD ఫుల్ ఫామ్ అంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్. ఓకే. సో ఇది ఏంటంటే మళ్ళీ డిజీజ్ ఆఫ్ ది ఏజ్డ్ అన్నట్టు. సో అక్కడ నుంచి మనకు స్వెల్లింగ్ రావటము, లేకపోతే ఫ్లూయిడ్ లీక్ అవ్వటము అనేది అవుతాయి. సో ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే మనకు టిపికలీ 50, 55, 60 yearsలో వాళ్ళు సెంట్రల్ బ్లాక్ స్పాట్ కనిపించటము, లేకపోతే గీతలో తేడాగా కనిపించటము, ఆర్ అడుగు ముందుకు వేయకపోవటము, ఏమైనా డెప్త్లో లొందలో ఉన్నట్టు, లేకపోతే హైట్లో వేరియేషన్ ఉన్న వాళ్ళలో అట్లాంటి కంప్లైంట్స్ అనేది ఫ్రీక్వెంట్గా చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు డెఫినెట్గా దానికి ఒక వేరే ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంటుంది. అండ్ అది ట్రీట్మెంట్ ఎంత తొందరగా మొదలైతే అంత బెటర్. డాక్టర్ గారు, ఒక కాలర్ ఉన్నారు, శంకర్ గారు భూపాల్పల్లి నుంచి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.
మేడం నా పేరు చీకల శేఖర్, ఇట్లా బ్లైండ్ అండి. నాకు చూపు పోయిందండి మధ్యలోనే. ఒకసారి రిపీట్ చేయగలుగుతారా సార్ మళ్ళీ? తను బ్లైండ్ నాకు మధ్యలోనే చూపు పోయిందండి 17 సంవత్సరాలలో. ఓకే. అయితే నేను ఎరిప్రస హాస్పిటల్ వెళ్తే అన్నారు కదా అట్లా మైండ్ నుండి వచ్చే నరాలు దెబ్బతిన్నాయి అన్నారు మేడం. మళ్ళీ ఏమన్నా అట్లా అవకాశం ఉంటుందా మేడం మళ్ళీ? సో సార్ మీకు చిన్నప్పటి నుంచే నరంకి దెబ్బతినింది అండ్ దెన్ చూపు లేదని అంటున్నారు కాబట్టి మీరు దానికి ఏమంటారు స్పెషల్ గ్లాసెస్ అంటే లో విజన్ ఎయిడ్స్ అని ఉంటాయి, లేకపోతే మీకు స్పెషల్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. లైక్ మీరు డైలీ యాక్టివిటీస్ ఎలా చేసుకోవాలి, డైలీ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ బ్రెయిల్ నోట్స్ అనేది కూడా ఒక స్పెషల్ టైప్ ఉంటుంది సార్. మీరు దానిపైన కూడా మీరు ఎలా రీడింగ్ చేయాలి అనేది కూడా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు కాలర్ చెప్పినట్టు తనకి ఫస్ట్లో విజన్ ఉంది, తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత విజన్ పోయింది అని అంటున్నారు. ఆల్ ఆఫ్ సడన్ అయితే ఏది కూడా జరగదు, ఖచ్చితంగా ఏదో ఒక సిమ్టమ్ ఉంటుంది. మరి వాటిని ఎట్లా డయాగ్నోస్ చేయాలి అని అంటారు? సో టిపికలీ ఏంటంటే మనకు ఇట్లాంటి కామన్ ప్రాబ్లమ్స్లో సిమ్టమ్స్ ఏంటంటే మనకు ఫ్లోటర్ అని అంటాము. ఫ్లోటర్ అంటే మనకు బ్లాక్ స్పాట్స్ మన ఫీల్డ్ ఆఫ్ విజన్, అంటే మన కంటి చుట్టూ అనేది ఫీల్డ్ ఆఫ్ విజన్ అని అంటాము. వాటిలో మనకు బ్లాక్ స్పాట్స్ అనే నల్ల చుక్కలు అనేవి తిరుగుతూ ఉంటాయి. మనకు ఈగ వాళ్తున్నట్టు, దోమ తిరుగుతున్నట్టు అనేది సెన్సేషన్ వస్తుంటుంది. అండ్ అది కన్ను ఎటువైపు తింపినా అదే సెన్సేషన్ అనేది వస్తుంది. సో వాటిని ఫ్లోటర్ అని అంటాము. నెక్స్ట్ ఏంటంటే మనము ఫ్లాషెస్ అనే అంటాము. ఫ్లాషెస్ ఏంటంటే మనము కెమెరా నుంచి ఫోటో క్లిక్ చేసినప్పుడు ఫ్లాష్ ఎలా పడుతుందో, సో మన కన్ను కూడా సడన్గా చూడగానే ఇట్లా ఫ్లాష్ పడుతున్నట్టు అనేది సెన్సేషన్ వస్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే పడుకొని లేవగానే సడన్గా బ్లర్ అయిపోయి రెడ్గా కనపడుతుంది, అంటే దాని కంటి లోపల బ్లీడింగ్ అవుతున్నట్టు అని అర్థము. ఇంకొకటి ఏంటంటే పరద వాలిపోయినట్టు, పైనుంచి కిందికి ఏదో నల్ల పరద వాలిపోయినట్టు సెన్సేషన్ వస్తుంది. సో అది రెటినల్ డిటాచ్మెంట్ అని అర్థము. సో ఎమర్జెన్సీ లాగా ఒకసారి హాస్పిటల్ వెళ్ళి కన్సల్ట్ చేయాల్సి వస్తుంది డెఫినెట్గా. డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, వెంకట్ గారు హైదరాబాద్ నుంచి. హలో హలో వెంకట్ గారు, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. ఏం లేదండి, రెటినల్ అండ్ మ్యాక్యులర్ రెటినల్ డిటాచ్మెంట్ అండ్ మ్యాక్యులర్ డీజనరేషన్ రెండు ఒకటేనా? అయితే రెటినల్ డిటాచ్మెంట్ కి ఏదైనా ఇంజెక్షన్ ఉందా, లేకుంటే మనం సర్జరీనే చేసుకోవాలా? అదండి. ఓకే సార్. సో రెటినల్ డిటాచ్మెంట్ అండ్ మ్యాక్యులర్ డీజనరేషన్ రెండు వేరే టర్మినాలజీ సార్. మనకు మ్యాక్యులా అనేది రెటినాలోనే ఉంటుంది, బట్ రెటినల్ డిటాచ్మెంట్ ఒకవేళ అయ్యింది అంటే దానికి ఇంజెక్షన్స్ అనేది ఉండదు, డైరెక్ట్గా మీరు సర్జరీకే వెళ్ళాలి. సో రెటినా పూర్తిగా డిటాచ్ అయిపోయింది అని అంటే విజన్ అనేది చాలా డిస్టర్బెన్స్ వస్తుంటుంది. మళ్ళీ మ్యాక్యులర్ డీజనరేషన్ అంటే ఏంటంటే అది అందులో నుంచి మనకు స్వెల్లింగ్ ఫ్లూయిడ్ అనేది వస్తుంది. సో వాటిలో మనకు ఇంజెక్షన్స్ ఇవ్వాలి, బట్ నాట్ సర్జరీ. సో ఇది 2 డిఫరెన్సెస్ అవి. డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, శివ గారు కొండాపూర్ నుంచి. హలో శివ గారు, నమస్తే అండి. మీ టీవీ వాల్యూమ్ కంప్లీట్గా మ్యూట్లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో శివ గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో శివ గారు, వినిపిస్తుంది, చెప్పండి డాక్టర్ గారితో. నాకు కళ్ళు బయట మీద వెళ్తుంటే నైట్ కూడా నాకు లైట్ ఫోకస్ బాగా కళ్ళలో నీళ్లు కాకుంటాయి మేడం బాగా. ఓకే, లైట్ ఫోకస్కి ఐస్ నుంచి వాటర్ వస్తూ ఉంటాయంట బాగా. ఓకే. సో సార్ నాకు తెలిసి మీకు ప్రాబ్లం అనేది డ్రైనెస్ ఉన్నట్టుంది. సో దానికి మీరు డ్రాప్స్ వేసుకొని ఫ్రీక్వెంట్గా అండ్ దెన్ బయటికి వెళ్తున్నప్పుడు సన్ గ్లాసెస్ వేసుకొని ట్రావెల్ చేయండి సార్. సో అట్లీస్ట్ మీకు ఆ గాలి ఆర్ లైట్ అనేది మీకు సన్ గ్లాసెస్ ద్వారా మాస్క్ అవుతుంటుంది. సో యూ విల్ బీ సేఫ్ టు డ్రైవ్. ఓకే డాక్టర్, ఇప్పుడు ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి, అంటే ఎక్కువగా డ్రై అయిపోయినప్పుడు వాటర్ కారడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అని అంటారు. ఎక్కువగా ఐస్ కూడా బ్లింక్ చేస్తూ ఉండాలి, కొంతమంది కాన్స్టెంట్గా అలానే చూస్తూ ఉంటారు కదా. సో ఐస్ ఎక్కువగా బ్లింక్ చేస్తూ ఉంటే ఐస్ హెల్తీగా ఉంటాయి అని అంటారు, అది ఎంతవరకు నిజం? సో మనకు ఐ బ్లింకింగ్ అనేది ఈజ్ అ నెసెసరీ యాక్చువల్లీ. ఎందుకంటే మనకు ఐ మాయిశ్చర్ లాగా ఉండాలి అంటే ఒక టియర్ ఫిలిం అనేది మనకు ఐ ముందు డెవలప్ అవుతుంటుంది. సో అది ఫ్రీక్వెంట్గా బ్లింక్ చేయాలి, లేకపోతే దాన్ని మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బ్లాక్ డాట్స్ అనేది కనిపించటము అవనేది వస్తాయి. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, మల్లేష్ గారు హైదరాబాద్ నుంచి. హలో
మల్లేష్ గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం ఓకే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మల్లేష్ గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం. నా పేరు మల్లేష్ మేడం. ఓకే, మేడం చెప్పండి, వినిపిస్తుంది. నాకు కంటి చూపు తక్కువ మేడం. ఓకే, ఐ విజన్ అనేది తక్కువైందంట. మీ ఏజ్ ఎంత అండి? మీ ఏజ్ ఎంత? 60 వరకు. 62. ఓకే. మీకు ఇంకేమైనా ఇబ్బంది ఉందా సార్? మీకు షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ ఏమైనా ఇబ్బంది ఉన్నాయా? లేదు, కాల్ కట్ అయింది. అంటే ఏజ్ ఎక్కువైపోతున్న కొద్దీ కూడా విజన్ అనేది ఎందుకు తగ్గుతుంది అని అంటారు? అగైన్ మళ్ళీ మనకు సిస్టమిక్ ఫ్యాక్టర్స్ అనేది చూసుకోవాల్సి వస్తుంది. ఇంకేమన్నా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అంటే దానివల్ల ఐలోకి ఎంటర్ అవుతుంది ప్రాబ్లం అవుతుందా, లేదా తను 61 అని అన్నారు, మేబీ మ్యాక్యులర్ డీజనరేషన్ అంటే దాన్ని కొరాయిడల్ నియోవాస్కులరైజేషన్ కూడా ఏమైనా ఉందా, లేదా తనకు ఏజ్ కూడా ఉంది కాబట్టి క్యాటరాక్ట్ ఏమైనా ఉందా, సో వేరియస్ కాజెస్ కూడా ఉన్నాయి. సో అది ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకొని మనకు ఐడియా ఉంటుంది ఏంటిది అని. ఓకే డాక్టర్, అంటే కొన్ని రకాల డిసీజెస్ ఏంటి అని అంటే ఫ్యామిలీలో హిస్టరీ అంటే ఎవరికైనా ఆ డిసీజ్ ఉంది అని అంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలానే ఐ విజన్కి సంబంధించి ఎస్పెషల్లీ రెటీనాకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంది ఫ్యామిలీలో ఒకరికి అని అంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా అది స్ప్రెడ్ అవుతుందా? ఎస్. సో దాంట్లో మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే దాన్ని రెటినైటిస్ పిగ్మెంటోజా ఆర్ మనకు నైట్ బ్లైండ్నెస్ అని అంటాము. సో ఈ ప్రాబ్లం అనేది ఒక జనరేషన్ టు ఇంకో జనరేషన్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉండొచ్చు. మోర్ దెన్ 50% ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ నైట్ బ్లైండ్నెస్ అనే కండిషన్ అన్నప్పుడు మనము ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్ అండ్ ఎక్స్ట్రా ట్రీట్మెంట్ అనేది చూసుకోవాలి. దానికి యాజ్ సచ్ ఏం పెద్ద ట్రీట్మెంట్ కరెంట్లీ ఇప్పుడు లేదు, రీసెర్చ్లో ట్రయల్స్లో ఇంకా ఉన్నాయి. బట్ దెన్ కాస్త జాగ్రత్తలు ప్రికాషనరీ మెజర్స్ అనేది తీసుకోవాలి. డాక్టర్, అలాగే డయాబెటీస్ అలాగే బీపీ ఉన్న వాళ్ళకి రెటీనా హెల్త్ అనేది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాయి? తో మనకు డయాబెటీస్ అంటే హై షుగర్, తో హై షుగర్ అంటే దాన్ని హైపర్ గ్లైసీమియా అని అంటాము. తో హైపర్ గ్లైసీమియాతోని ఏంటంటే మనకు బాడీ లోపల ఉన్న సెల్స్ అనేవి ఆక్సిడేటివ్ స్ట్రెస్లోకి వెళ్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటంటే మనకు ఫ్రీ రాడికల్స్ అనేవి చాలా ఎక్కువ పెరుగుతాయి యాంటీ ఆక్సిడెంట్స్ కన్నా. తో ఫ్రీ రాడికల్స్ ఒకవేళ చాలా ఎక్కువగా ఉన్నాయంటే మనకు ప్రోటీన్స్, లిపిడ్స్, బ్లడ్ సెల్స్ ఇవన్నీ అనేది డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకు బ్లడ్ వెసిల్ అనేది అంటే మన రక్త కణాల్లో లోపల ఒక లైనింగ్ ఉంటుంది, దాన్ని ఎండోథీలియల్ సెల్ లైనింగ్ అని అంటాము. ఆ వాటిలో అండ్ పెరిసైట్ ఒకవేళ అవి రెండు డ్యామేజ్ అయ్యింది అంటే మనకు బ్లడ్ లీక్ అవ్వటము, ఫ్లూయిడ్ రావటము, బ్లడ్ బ్లాక్స్ రావటము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సేమ్ థింగ్ మనకు బీపీ వల్ల కూడా. సో హై బీపీ ఉన్నందువల్ల మనకు నేను ఇందాక చెప్పాను మనకు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఓవర్ ఈటింగ్, స్ట్రెస్ వల్ల దాంతో మళ్ళీ ప్రెషర్ బిల్డప్ అవుతుంది మన బ్లడ్ వెసల్లో. సో ఈ కండిషన్స్ వల్ల ఫస్ట్ ఫ్యూ టైమ్స్ బ్లడ్ వెసల్స్ అనేది ఆ ప్రెషర్ అనేది ఇట్ క్యాన్ విత్ హోల్డ్. కానీ రాన్ క్రానిక్గా ఇదే ప్రెషర్ బిల్డప్ అవుతూ ఉంటే ఏమవుతుందనంటే సడన్గా ఆ బ్లడ్ అనేది లీక్ అవ్వటము, అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో దానివల్ల మనకు డయాబెటిక్ రెటినోపతి, హైపర్టెన్సివ్ రెటినోపతి, రెటినల్ వెయిన్ ఆక్లూజన్స్, ఇవి రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే ఇది మనకి సబ్జెక్ట్కి రిలేట్ కాకపోయినా ఒక చిన్న అవేర్నెస్ అని అనుకోండి. ఈ మధ్యకాలంలో ఎస్పెషల్లీ చిన్నపిల్లలు వాళ్ళు స్కూల్ కన్నా ఫస్ట్ కూడా ఇంట్లో ఫస్ట్ వాళ్ళకి స్క్రీన్ అనేది పేరెంట్స్ బాగా అలవాటు చేస్తున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? స్క్రీన్ వల్ల చిన్న పిల్లలకి స్కూల్ ఏజ్ కన్నా ముందే వాళ్ళకి స్పెక్ట్స్ అనేది వచ్చేస్తున్నాయి, ఏం చెప్తారు? తో నేను ఫస్ట్ అయితే పేరెంట్స్కి నేను కౌన్సిల్ చేస్తాను, ఫోన్ అసలు ఇవ్వకూడదు వాళ్ళకు. ఓకే, లైక్ వాళ్ళకు ఎక్స్ట్రా మోర్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్, బయట అవుట్డోర్ గేమ్స్ అండ్ మోర్ ఆఫ్ ఫ్రెష్ ఫుడ్, హోమ్ కుక్డ్ ఫుడ్ తినటము దాన్ అవుట్ సైడ్ ఈ జంక్ ఫుడ్ చిప్స్, పిజ్జా ఇవన్నీ అనేది స్టాప్ చేయటము. అంటే ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి కాబట్టి ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ వర్కింగ్కి వెళ్ళినా కూడా ఇంట్లో ఇన్లాస్ పేరెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చూసుకునే వాళ్ళు. ఇప్పుడు మన జనరేషన్కి అయితే స్క్రీన్తో అవసరం పడలేదు లిటరల్లీ చెప్పాలి అని అంటే. ఇప్పుడు ఏంటి అని అంటే పేరెంట్స్ వచ్చేసి మొత్తం హైబ్రిడ్ కల్చర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు వర్క్ చేస్తేనే ఇప్పుడున్న ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనం భరించే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి కేర్ టేకర్స్ దగ్గర వదిలేయడము, లేదంటే ఇంట్లో మేడ్
దగ్గర వదిలేయడము, అట్లా పేరెంట్స్ అయితే వదిలేసి వెళ్తున్నారు. సిచ్యువేషన్స్ కూడా అలానే ఉన్నాయి. మరి ఎవరికి ఏం చెప్పాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. మీరేం చెప్తారు యాజ్ ఎ డాక్టర్గా? No, I would definitely say take your time for the family. ఏదన్నా సరే, ఈవెన్ ఇఫ్ యూఆర్ వర్కింగ్, ఇస్ అ మస్ట్ టు టేక్ అవుట్ టైం. సో అందులో మనకు నెసెసిటీ హెల్దీ ఫుడ్, హెల్దీ ఎన్వైరన్మెంట్ అండ్ లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ ఉంటే దెన్ డెఫినెట్గా స్క్రీన్ టైం అనేది తగ్గించవచ్చు. అండ్ నంబర్ ఆఫ్ గ్లాసెస్ వాట్ వీ సీ ఇన్ కిడ్స్ అది కూడా ఈవెన్చువలీ లోవర్ డౌన్ అయిపోతుంది. ఇందాక మనం ఒక కాలర్ చూసాం డాక్టర్, అంటే వాళ్ళకి ఏజ్ 60+ ఉంది, అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ విజన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. మరి ఫస్ట్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచే ఐ ఎక్సర్సైజెస్ అనేవి ఎంతవరకు హెల్ప్ అవుతాయి? అంటే మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఒకవేళ స్టార్టింగ్ నుంచే మనం ఐ ఎక్సర్సైజెస్ అట్లాంటివి చేసుకుంటే రెటీనా ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇట్లాంటివి రాకుండా మనం ఎంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు అని అంటారా? హెల్ప్ అవుతాయా అసలు? టు అన్ ఎక్స్టెంట్, ఓకే, నాట్ మచ్. బట్ దెన్ మళ్ళీ మనకు హెల్దీ ఫుడ్, యోగా చేయటము, వాటిలో మోర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది వెళ్తుంది రెటీనాకి. సో యోగా చేసింది ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, సబ్జెక్ట్లోకి వచ్చేస్తే ఇంకా డయాబెటీస్ ఉన్నవారికి అంటే క్రమం తప్పకుండా రెగ్యులర్గా వాళ్ళు చెకప్స్ చేయించుకోవడం అనేది ఎంతవరకు అవసరం అని అంటారు? సో ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అండ్ వాళ్ళకు డెఫినెట్లీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఫిజిషియన్ అన్నా లేకపోతే డయాబెటాలజిస్ట్ వాళ్ళనన్నా పేషెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే నెసెసరీ ఆఫ్థల్మాలజిస్ట్ లేదా రెటినా స్పెషలిస్ట్కి పంపించాల్సి వస్తుంది టు స్క్రీన్ దెమ్ ఫర్ డయాబెటిక్ రెటినోపతి. సో ఒకవేళ వాళ్ళు ఎర్లీ ఫేజెస్ అంటే అట్లీస్ట్ వాళ్ళకు డయాబెటీస్ ఉంది అండ్ అండర్ 5 years వరకు డయాబెటీస్ ఉంది అని అంటే వాళ్ళలో ఛాన్సెస్ అట్లీస్ట్ ఓన్లీ 10 to 15% ఉంటాయి డయాబెటిక్ రెటినోపతి రావటము. సో అలాంటి పేషెంట్స్ జస్ట్ ఇయర్లీ ఒకసారి చెకప్ చేసింది బెటర్. బట్ ఒకవేళ వాళ్ళకి డయాబెటీస్ ఆల్మోస్ట్ 20-25 years నుంచి ఉంది అని అంటే వాళ్ళలో డయాబెటిక్ రెటినోపతి రావటం ఈజ్ లైక్ ఆల్మోస్ట్ 25 to 50% ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళలో ఎవ్రీ 6 months ఒకసారి రెగ్యులర్గా చెకప్ చేయించాల్సి వస్తుంది. ఒకవేళ అందులో వాళ్ళకు గ్రేడింగ్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి ప్రకారము సివియర్ ఆర్ అడ్వాన్స్ స్టేజెస్లో వెళ్తే ప్రాంప్ట్ ట్రీట్మెంట్ అండ్ నెసెసరీ యాక్షన్ తీసుకుంటే దెన్ దేర్ విజన్ క్యాన్ బీ సేవ్డ్. ఓకే డాక్టర్ గారు, రెటీనా ప్రాబ్లం ఎవరికైతే ఉందో మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు? అంటే సర్జరీనా, ఇంజెక్షన్సా? ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో రెటీనాలో ఏంటంటే ఒకవేళ వాళ్ళు తను ఎర్లీ స్టేజెస్లోకి వచ్చారు అంటే లైక్ మనకు స్వెల్లింగ్ అనేది వస్తుంది అని అంటే వాళ్ళలో ఇంజెక్షన్స్ అనేది ఇస్తాము. ఒకవేళ వాళ్ళకు అడ్వాన్స్ స్టేజెస్లోకి వెళ్తున్నారు, బ్లడ్ నుంచి కొత్త రక్త కణాలు వస్తున్నాయి అని అంటే వాళ్ళలో మేము లేజర్ చేస్తాము. లేజర్ అనేది గ్రీన్ లేజర్ అనేది ఇస్తాము మేము. ఇంకా అడ్వాన్స్ స్టేజెస్లో ఎండ్ స్టేజెస్లోకి వచ్చారు అని అంటే దాంట్లో రెటినా అనేది ఊడిపోయింది, బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అంటే డైరెక్ట్లీ మనము సర్జరీ అనేది అడ్వైస్ చేయాలి. ఓకే డాక్టర్ గారు, అలాగే యాంటీ VEGF ఇంజెక్షన్స్ అవి ఏ విధంగా హెల్ప్ అవుతాయి? అంటే విజన్ కోల్పోతున్న వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి? సో ఈ VEGF అంటే వాస్కులర్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్. ఇది ఏంటంటే అదొక ప్రోటీన్, మనకు బ్లడ్ వెసల్ నుంచి వచ్చేది ఒకటి ప్రోటీన్. ఈ యూజువలీ ఇదంటే మనకు ఆక్సిజన్ యూజువలీ లోపలికి తగ్గిపోతే ఈ VEGF అనేది ఫ్యాక్టర్ పెరుగుతూ ఉంటుంది బాడీ కంటి నరం లోపల. సో ఇది కంట్రోల్ చేయాలి అంటే మనము యాంటీ VEGF ఇంజెక్షన్స్ అనేది ఇవ్వాలి. ఈ ఇంజెక్షన్స్ ఏంటంటే ఇనిషియలీ మనకు కోలాన్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కనిపెట్టారు 90s. ఈవెన్చువలీ 2004లో కంటి లోపల అంటే రెటినా లోపల ఇవ్వటం జరిగింది. సో ఈ ఇంజెక్షన్స్ అనేది స్వెల్లింగ్ ఉన్నప్పుడు ఆ టైమ్స్లో ఏంటంటే ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇవి మంత్లీ ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. సో మనకు సిచ్యువేషన్స్ బట్టి కండిషన్స్ బట్టి ఈ యాంటీ VEGF అనేది ఇస్తాము. ఇంకొకటి ఏంటంటే మనకు స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి కూడా ఉంటాయి. అది ఒకవేళ స్వెల్లింగ్ డ్యూ టు ఎనీ అదర్ సెకండరీ కాజెస్ అన్నప్పుడు లేకపోతే ఇన్ఫ్లమేషన్ రెటినాలో ఎక్కువ ఉన్నప్పుడు ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది ఇస్తాము. డాక్టర్ గారు, అలానే రెటీనా అంటే ఏంటి, డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటి, AMD అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్.